హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి సో మనం ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము 3వ స్కందం మొదటి అధ్యాయం అందులో 26వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. 26 నుంచి 35వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 26వ శ్లోకం. కచ్చిత్ పురాణౌ పురుషౌ స్వనాభ్య పాద్మానువృత్యేహ కిలావతీర్ణౌ అసాత ఉర్వ్యా కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేహే. సో ఇప్పుడు ఇది ఎవరు అడుగుతున్నారంటే కుశలం శూరగేహే, కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు? విదురుడు ఉద్ధవుణ్ణి శూరసేన యొక్క ఇంట్లో కృష్ణ బలరాములు భగవంతుడి యొక్క అవతారాలు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనను స్వీకరించి వారు భగవంతుడు స్వయంగా కృష్ణుడు బలరాముడిగా అవతరించారే ఈ పృథ్వీ పైన. అలా ధర్మాన్ని సంరక్షిస్తూ అందరి భక్తులకు ఆనందాన్ని ప్రసాదిస్తూ అందరినీ ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందిస్తూ అందరికీ. సో ఇలా శూరసేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుశలంగా ఉన్నారా అనేసి ఇక్కడ అడుగుతున్నారు. ఎవరు? విదురుడు ఉద్ధవుడిని అడుగుతున్నారు అన్నమాట. అలా ముందు కృష్ణుడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, కృష్ణ బలరాముల నుంచి. ఎందుకంటే విదురుడు కూడా శుద్ధ భక్తుడు, ఆయనకు తెలుసు భగవంతుడు కృష్ణుడు బలరాములు వాళ్ళు కుశలంగా ఉన్నారంటే వాళ్ళ యొక్క కుశలం మీదే మిగతా అందరి కుటుంబ సభ్యుల యొక్క భక్తుల యొక్క ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది అని. అవునా? అందుకనే మొట్టమొదటిసారిగా భగవంతుడి గురించి అడిగారు. చూడండి, ఇప్పుడు అడిగే ప్రశ్నలు విదురుడు అంటే ఆయన ఇంకా అసలు తెలియనట్టుగా అడుగుతున్నాడు అనమాట, తెలుసుకోవాలనే విధంగా. విన్నాడు ఆల్రెడీ ఒక దగ్గర, అందరూ భగవద్ధామానికి వెళ్ళిపోయారు కురువంశంలో చాలామంది, ఇంకా యదువంశంలో కూడా. కానీ ఆయన ఇంకా ఆశ్చర్యంలో, ఇంకా ఆ రకమైన సందిగ్ధంలో ఉన్నాడు. ఇంకా ఆయన
అది ఉద్ధవుడి నుంచి తెలుసుకోవాలనే కోరికతో ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు ఉద్ధవుడిని వాళ్ళందరి యొక్క బాగోగుల గురించి, కుశలం గురించి. 27వ శ్లోకం. ఇప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతారనమాట. కచ్చిత్ కురుణాం పరమ సుహృన్నో భామస్స ఆస్తే సుఖమంగ శౌరీ యో వైశ్వశ్రణాం పితృవద్దదాతి వారాన్ వదాన్యో వరతర్పణేన. సో ఎవరి గురించి అడుగుతున్నారంటే వసుదేవుడి గురించి అడుగుతున్నారు. ఈ వసుదేవుడు ఎవరైతే కురు వంశానికి ఎంతో దగ్గరి బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి ఆయన వసుదేవుడు, ఆయన స్వశృణాం ఆయన చెల్లెల్ని ఎంతో బాగా, ఆయన తన చెల్లెల్ని కూడా తండ్రిలాగే ఎప్పుడు చూసుకుంటారు, రక్షిస్తాడు, కావాల్సిందల్లా వారికి సమకూరుస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఆయన భార్యలందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ప్రదానం చేస్తారు అని. సో వసుదేవుడికి మొత్తం 16 మంది భార్యలు అనమాట. సో 16 మంది భార్యలు అయితే వసుదేవుడికి, అందులో దేవకి మీకు తెలుసు, అలాగే ఇంకొక రోహిణి. ఈ రోహిణి మాత ఎవరు? బలదేవుడి యొక్క తల్లి. ఆమె పేరు, ఇంకొక పేరు ఏంటంటే పౌరవి అని కూడా ఉంది ఆమె పేరు. సో ఈ రోహిణి మాత వచ్చేసి కూడా విదురుడి యొక్క చెల్లెలు అనమాట. ఆ విధంగా కూడా మరి వసుదేవుడు ఇంకా విదురుడు వారికి ఈ సంబంధం ఉందన్నమాట, బావమరిది సంబంధం. అలా చూసుకోకుండా ఇంకో విధంగా కూడా మరి వసుదేవుడు యొక్క చెల్లెలు కుంతిమారాని పాండు రాజు, ఆయన విదురుడు యొక్క అన్నయ్య, వాళ్ళతో వివాహం జరిగింది కనుక ఆ విధంగా కూడా విదురుడు మరియు వసుదేవుడి యొక్క సంబంధం ఏంటంటే బావమరిది సంబంధం అన్నమాట. అలా ఈ సంబంధంలో ఆయన తలుచుకుంటూ వసుదేవుడు గురించి, ఆయన బాగోగుల గురించి అడుగుతున్నారన్నమాట. సో ముఖ్యంగా ఆయనకి ఇక్కడ వసుదేవుడు ఎప్పుడు తన చెల్లెల్ని రక్షిస్తూ ఉంటాడు, కావాల్సిందంట వాళ్ళకి సమకూరుస్తూ ఉంటారంటే ముఖ్యంగా కుంతి మహారాణి విషయాన్ని తలుచుకొని చెప్తున్నారు. ఎందుకంటే కుంతి మహారాణి వసుదేవుని యొక్క చెల్లెలు, అంతేకాకుండా ఆమె చిన్నతనంలోనే అంటే ఆమె అల్ప వయసులోనే ఆమె యొక్క భర్తని కోల్పోయింది కదా పాండురాజుని. అందుకే ఆమెను విధవగా ఆమె బతకాల్సి వచ్చింది మిగతా అన్ని రోజులు, మొత్తం జీవితాంతం అంతా. అందుకని ఆమెకి స్పెషల్గా ఆమె గురించి ఆయన రక్షణ కేర్ తీసుకునేవారు అన్నమాట వసుదేవులు. ఆ వసుదేవుడు ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఆయన బాగోగుల గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఎవరు? విదురుడు ఉద్ధవుణ్ణి. కచ్చిత్ వరూతాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమంగవీరః యం రుక్మిణీ భగవతోభిలేభే ఆరాధ్య విప్రాన్ స్మరమాది సర్గే. స్మర అంటే ఇక్కడ ఎవరంటే కామదేవుడిని, క్యూపిడ్ కామదేవుడిని స్మర అని కూడా అంటారు, ఇంకో పేరు. సో ముఖ్యంగా ఏంటంటే ప్రద్యుమ్న ఎవరైతే పూర్వపు జన్మలో, ముందు జన్మలో ఆయన ఎవరు అంటే కామదేవుడు. సో ఈ ప్రద్యుమ్న కామదేవుడుగా, అదే కామదేవుడు ప్రద్యుమ్నగా పుట్టాడు. రుక్మిణి కృష్ణుడికి పుత్రుడిగా సంతానంగా వచ్చాడు, జన్మించాడు. సో మరి అంతేకాకుండా ఆయన యాదవులందరికీ కూడా ఆయన సేనాపతి, యదువంశంలో సేనానికి ఆయన సేనాపతి. మరి ఆయన ఎలా ఉన్నారు, ఆయన కుశలం గురించి అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఆ బ్రాహ్మణుల్ని సంతృష్టిపరిచిన తర్వాత ఆ బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదంతో రుక్మిణికి ఈ యొక్క మన్మధుడు లేకపోతే కామదేవుడు జన్మించాడు ప్రద్యుమ్నుగా. ఈ స్టోరీ చాలా బాగుంటుంది, చాలా ఇంకా స్టోరీలో చాలా ట్విస్ట్, చాలా పెద్ద స్టోరీ. ఆ స్టోరీ అంతా మనకి 10వ స్కందంలో వస్తుంది, అప్పుడు చూద్దామంట. మొత్తం ప్రతి ఒక్క రాణిని ఎలా పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు, వాళ్ళకి కలిగిన సంతానం, ఇంకా అన్ని విషయాలు అక్కడ వస్తాయి. సో ఈ జీవగోస్వామి పాదు కృష్ణ సందర్భంలో మనకి వర్ణించారు ఏంటంటే ఈ స్మర, ఈ కామదేవుడే భగవంతుడు కృష్ణుడి యొక్క నిత్య పార్షదుల్లో ఒకరంట. కచ్చిత్ సుఖం సాత్వత వృష్ణిభోజ దశార్హకాణామధిపస్స ఆస్తే యం అభ్యషించతపత్రనేత్రో నృపసనాశాం పరిహృత్య దూరాత్. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఉగ్రసేన, రాజా ఉగ్రసేన ఎలా ఉన్నారు, ఆయన మొత్తం సాత్వత, వృష్ణి, భోజ, దశరా ఇవన్నీ వంశాలకి ఆయన రాజు. అతను ఎలా ఉన్నాడు, బాగా ఉన్నాడా, కుశలమేనా అని అడుగుతున్నాడు.
ఎందుకంటే ఒకసారి అతను తన రాజ్యాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది, ఆశలన్నీ వదులుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కృష్ణుడు తర్వాత ఆయన్ని మళ్ళీ రాజుగా స్థాపించాడు, పునర్స్థాపించాడు. మరి ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఉగ్రసేన గురించి అడుగుతున్నారు. అవునా? ఉగ్రసేన అంటే ఆయన కంసుడి యొక్క తండ్రి, మథుర రాజధానికి ఆయనే రాజు. అవునా? సో నెక్స్ట్, కచ్చిద్ధరే సౌమ్య సుత సదృక్ష ఆస్తే గ్రణీ సతినాం సాధు సాంబ సూతయం జాంబవతి వృతాద్య దేవం గుహం యోంబికయా ధృతోగ్రే. ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నారు? సాంబా. ఆయన ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అంత బాగానే ఉన్నాడా? ఆయన కుశలమేనా? ఎలాగైతే భగవంతుడి యొక్క పుత్రుడితో సమాన పోలికలు ఉన్న ఆ సాంబ ఎలా ఉన్నాడు? పోయిన జన్మలో ఆయన కార్తికేయుడు, శివుడికి పార్వతికి పుట్టిన కార్తికేయుడు. ఆయన ఇప్పుడు జాంబవతి గర్భంలో కృష్ణుడి జాంబవతికి ఇలా సాంబ రూపంలో జన్మించాడు. సో మనకు తెలుసు శివుడు కూడా భగవంతుడు కృష్ణుడి యొక్క గుణావతారం అని మనము ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క అవతారంగా మనం గుర్తించవచ్చు అన్నమాట ఇక్కడ శివుణ్ణి కూడా. సో కార్తికేయ, ఇప్పుడు ఆయన కూడా మరి ఇక్కడ పుట్టారు. సో కార్తికేయ మరి సమానంగా కనిపిస్తారు, అంటే సమానంగా ఉన్నారు. అంటే ప్రద్యుమ్న కృష్ణుడి యొక్క పుత్రుడి, రుక్మిణి కృష్ణుడి యొక్క పుత్రుడికి, అలాగే జాంబవతి కృష్ణుడి యొక్క పుత్రుడైన కార్తికేయ కూడా ప్రద్యుమ్నికి సమానంగా కనిపిస్తాడు అని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ భగవంతుడి యొక్క కృష్ణుడు స్వయంగా, ఇప్పుడు కృష్ణుడు దేవాదిదేవుడు కృష్ణ గోలోక బృందావనం నుంచి ఇక్కడికి భౌతిక ప్రపంచానికి ఇలా అవతరించినప్పుడు ఆ సమయంలో ఆయనతో పాటు ఎంతోమంది పార్షదులు, నిత్య పార్షదులు, గోలోకం నుంచి వైకుంఠ లోకాల నుంచి ఎన్నో అవతారాలు, అలాగే ఇక్కడ చాలామంది స్వర్గంలోంచి కూడా దేవతలు, అందరూ కూడా రకరకాల సంబంధీయులుగా భగవంతుడి యొక్క పరివారంలో ఆయన లీలల్లో భాగస్వామ్యం చేసుకోవడానికి, ఇంకా ఈ లీలల్లో ఆస్వాదాన్ని పెంచడానికి, రసాన్ని పెంచడానికి, అలాగే భగవంతుడి సాంగత్యాన్ని కోరుకొని వారు వివిధ రూపాల్లో జన్మించారనమాట. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారు కొన్ని. ఎలాగైతే కామదేవుడు ప్రద్యుమ్నలాగా, అలాగే కార్తికేయుడు సాంబ, మరియు ఈ ఉద్ధవుడు కూడా వన్ ఆఫ్ ద వసూస్ అనమాట. ఉద్ధవుడు వసువుల్లో ఒకరు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క లీలల్లో పాల్గొనడానికి నిత్య పార్షదులు, దేవతలు అందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళ సామర్థ్యానుసారంగా వాళ్ళు లీలల్లో ప్రవేశించారనమాట, లీలలో భాగం చేసుకుంటున్నారు. సో ఈ విధంగా భగవంతుడి కూడా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు అన్ని అవతారాలు వచ్చేస్తాయన్నమాట. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. సో బృందావనంలో ఉన్నప్పుడు గోలోక బృందావనం ఒకటి ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, అలాగే మనకి ఇక్కడ బృందావనం కూడా ఉంది, భౌమ బృందావనం అంటాం, భూమి మీద ఉండే బృందావనాన్ని. అక్కడ బృందావనంలో, గోలోక బృందావనంలో ఎప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు, ఆయన ఎప్పుడు కృష్ణుడు గోలోక బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ కూడా ఈ భౌమ బృందావనాన్ని కూడా ఎప్పుడు వదిలి వెళ్ళాడు ఆయన. అలాగే అక్కడ బృందావనం, ఆ గోలోక బృందావనంలో ఉన్న కృష్ణుడు బృందావన కృష్ణ డైరెక్ట్గా ఉంటారు. మరి ఇక్కడ దేవకి వసుదేవులకి పుట్టారు కదా, దేవకి వసుదేవులకి జన్మించినప్పుడు ముందు ఎలా ఆయన శంఖ చక్ర గదా పద్మతో కనిపిస్తాడు కదా. సో వాసుదేవ్ కృష్ణ ఆయన మనం వసుదేవుడు పుత్రుడిగా పుట్టాడు కదా, ఆయన వాసుదేవ్ కృష్ణ అంటాం మనం. సో అందరూ ఒకటే. ఓకే. సో కానీ ఇక్కడ మనకి చెప్తున్నారు కదా వాసుదేవ్ కృష్ణ. ఈయనెవరు అంటే నారాయణుడి యొక్క అవతారం అన్నమాట. వాసుదేవ ఈజ్ ఎ ప్లానరీ ఎక్స్పాన్షన్ ఆఫ్ నారాయణ. So, but for the pastimes of Vrindavana, all functions are performed by the Lord's different plenary expansions. So, భగవంతుడు ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి కదా, మిగతా బృందావన లీలలు ఒక్కటి వదిలేసి మిగతా అన్ని లీలలు భగవంతుడు కృష్ణుడు యొక్క మిగతా విష్ణు అవతారాల ద్వారా జరుగుతాయి అన్నమాట. ఈ విషయమే చాలామందికి సరిగ్గా తెలియదు. ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఉంటారు. నారాయణుడి నుంచి విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు, నారాయణ నుంచి కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడి నుంచి నారాయణుడు వచ్చాడు, గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు లీలాపరంగా చూస్తే కృష్ణుడే
మూల కారణం సర్వకారణ కారణం భగవద్ధామంలో గోలోక బృందావనంలో. ఇక్కడ కూడా బృందావనంలో ఉండేది ఏంటంటే ఆ కృష్ణుడు గోలోక బృందావనంలో ఉండే కృష్ణుడే డైరెక్ట్గా ఇక్కడ బృందావన లీలలు కూడా ఆయనే చేస్తారు. అది ఎవ్వరు కృష్ణుడి యొక్క ఏ విష్ణు అవతారం చేయరనమాట. బృందావనంలో చేసే లీలలు కృష్ణుడు గోలోక బృందావనంలో ఆయన ఓన్లీ ఫ్లూట్ వాయిస్తాడు. ఆయన ఏ అస్త్రాలు శస్త్రాలు ధరించడు. అందుకే మీరు చూస్తే బృందావనంలో కృష్ణుడు ఏ అస్త్ర శస్త్రాలు ధరించడు. ఆయన ఎంతమంది రాక్షసులు వచ్చినా అని చేతులతోనే ఆయన చంపారేస్తారు అన్నమాట. ఆడుకుంటూ చేతులతో చంపారేస్తాడు, ఎక్కడ అస్త్రాలు ఉపయోగించడు ఆయన. సో ఇక్కడ నెక్స్ట్ విష్ణు అవతారాలు వచ్చేసి శంఖచక్ర గదా పద్మ ఇవన్నీ ఇంకా అస్త్రాలు అన్నీ ఉపయోగిస్తారు. ఇప్పుడు వాసుదేవ్ కృష్ణ ఆయన నారాయణుడు వాసుదేవ్ కృష్ణుడిగా అవతరిస్తాడనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఒకవేళ విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు, నారాయణుడి నుంచి కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడి నుంచి నారాయణుడు వచ్చాడు అంటే అది మీరు ఎక్కడ చూస్తున్నారు? లీలాపరంగా చూస్తున్నారా, తత్వపరంగా చూస్తున్నారా, ఆధ్యాత్మిక లోకంలో చెప్తున్నారా, భౌతిక లోకంలో చెప్తున్నారా? సో దాని మీద చాలా సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే మనం అనవసరంగా ఇలాంటి విషయాల గురించి వాదించుకోకూడదు, గొడవ పడకూడదు అని కూడా ప్రభుపాల్ వారు చెప్తారనమాట మనకి. సో ఇంకో లెక్చర్లో కూడా భాగవతం లెక్చర్లో చెప్తారు ఆ విషయం. మనం అది ఫస్ట్ క్యాంటోలో 3వ అధ్యాయంలో చర్చించుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని నేను చర్చించాను. సో ఇలా మనకి యాక్చువల్లీ బృందావనంలో కూడా కృష్ణుడు పుడతాడు, ఇక్కడ కూడా కృష్ణుడు పుడతాడు మనకి ఆచార్యులు చెప్తారు. సో తర్వాత ఇక్కడ నుంచి మథుర నుంచి మనకి వసుదేవులు ఈ వాసుదేవ్ కృష్ణుని తీసుకొని వెళ్తారు. అక్కడ బృందావన కృష్ణులో ఆయన విలీనం అయిపోతాడు. అవునా, అలా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా స్టోరీస్, కొన్ని స్టోరీస్ భాగవతంలో ఉన్నాయి, కొన్ని వేరే పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా కూడా వేరే పురాణంలో చెప్తారు. మార్కండేయ పురాణం నుంచి ఇంకొక విషయం చెప్తారు ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. సో కొన్ని జీవ గోస్వామి వాళ్ళ కృష్ణ సందర్భం నుంచి కొన్ని విషయాలు చెప్పారు. అలా కొన్ని ఆచార్యులు కూడా వేరే పురాణాల్లోంచి కోట్ చేసినవే అవే మనకి ప్రభుపాల్ ద్వారా కూడా కోట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. మళ్ళీ ద్వారకా కృష్ణ వచ్చేసి ఒరిజినల్ వాసుదేవ్ అనమాట. వాసుదేవ్ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ్ మొదటి ఆది చతుర్భుజలోంచి వాసుదేవ్ ద్వారకా కృష్ణ. సో ఆ విషయం కూడా తర్వాత వస్తుంది, అప్పుడు ప్రభుపాల్ వారు చెప్తారు నెక్స్ట్ దగ్గర. క్షేమం సకచ్చేద్యుయుదాన ఆస్తే యః ఫాల్గుణాల్లబ్ధదను రహస్య లేబేంజ సాధోక్షజ సేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపాం. సో నెక్స్ట్ వచ్చేసి ఉద్ధవుడిని అడుగుతున్నాడు, యుయుదాన ఎలా ఉన్నాడు? యుయుదాన ఆయన అర్జునుడి నుంచి అన్నీ నేర్చుకున్నాడు. ధనుర్విద్య ఎలా అనేది అర్జునుడి నుంచి నేర్చుకొని తద్వారా తర్వాత అతనికి పరంగతి ప్రాప్తించింది. పరంగతి అంటే ఏంటంటే భగవంతుడికి కృష్ణుడి యొక్క ఒక పార్షదుడిగా అవ్వడానికి ఆయనకు ఈ యొక్క భాగ్యం లభించింది. అది ఎంతో పెద్ద త్యాగి వైరాగులకి త్యాగులకు కూడా లభించని అరుదైన అవకాశం ఈ యుయుదానకి లభించింది. భగవంతుడు పార్షదుడు అవ్వడానికి అర్జునుడి నుంచి ఆయన ధనుర్విద్యను నేర్చుకున్నాడే, అతను ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ రాశారనమాట, లేభేంజ సాధోక్షజ సేవయైవ. అధోక్షజ అంటే కృష్ణుడు. ఆయనకు సేవ చేసుకొని ఆయన సాంగత్యాన్ని ఆయనకు పొందిన ఆ యొక్క యుయుదాన ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే అధోక్షజ దీని ద్వారా ఏంటంటే ఆయన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించవచ్చు. ఆయన అది పరం గతి అంటే పరమ ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నారు ఎవరైతే ఆ భగవంతుడి సాంగత్యాన్ని పొందగలుగుతారు. అదే పరం గతి అని ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాల్ వారు. పరంగతి అంటే వేరే ఏం లేదు, భగవంతుడి పార్షదులు అవ్వడం అనేది పరంగతి, భగవంతుడి లోకానికి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఈ వైరాగులు కూడా అక్కడికి ప్రవేశించలేరు. అటువంటిది అంటే వైరాగులు చాలామంది ఎవరైనా ఈ జ్ఞాని మార్గంలో అద్వైతవాదులు, బ్రహ్మవాదులు వీళ్ళందరూ ఏంటంటే మహా అంటే ముక్తి పొందాలనేసి ఆ బ్రహ్మంలో విలీనం అవ్వాలనుకుంటారు. దాని ద్వారా వాళ్ళు బ్రహ్మంలో విలీనం అవ్వడం ద్వారా కొద్దిగా ఆనందం అనేది దక్కుతుంది అనమాట. దాన్ని బ్రహ్మానందం అంటారు. ఇప్పుడు ఇక్కడ జడ జగత్తం అంటే భౌతిక ప్రపంచంలో కూడా ఏదో ఆనందం ఉంది. అందుకే కదా ఆ చిన్న సుఖం గురించి పరిగెడుతూ ఉంటారు జనాలు. భౌతిక సుఖం గురించి అంటే భౌతిక ప్రపంచంలో ఏదో సుఖం ఉంది. సో ఆ సుఖం కన్నా ఆ ఆనందం కన్నా రేట్లు ఎక్కువ ఆనందం వచ్చేసి బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఆనందం వచ్చేసి భగవద్ధామంలో భగవంతుడి పార్షదుడిగా
ఆయన లీలల్లో, అంతరంగ లీలలో ప్రవేశించి ఆనందాన్ని మనం ఏదైతే పొందగలుగుతామో అది అన్నిటికన్నా అత్యధికమైన ఆనందం అన్నమాట. బ్రహ్మానందం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది అది. సో భగవంతుడికి సంవిత్, సంధిని, లాదిని శక్తి ఉంటుంది. లాదిని శక్తిలో ఈ అంతరంగ లీలలు ఇంకా ఆధ్యాత్మిక ఆనందం భగవంతుడి లీలలో ప్రవేశించిన తర్వాతనే అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలరు. అది శుద్ధ భక్తులు మాత్రమే ఆనందాన్ని పొందగలరు అన్నమాట. ఈ వేరే రకరకాల జ్ఞానులు, త్యాగులు, యోగులు వీళ్ళు అందరూ ఆ రకమైన ఆనందాన్ని పొందలేరు అని చెప్తున్నారు ఇక్కడ. చాలా కష్టం వాళ్ళకు కూడా. అటువంటిది ఎంతో సులువుగా యుయుధానకి ఆయన అర్జునుడి నుంచి నేర్చుకున్నాడు శిక్షణ. అలాగే తర్వాత భగవంతుడి యొక్క పార్షదుడిగా ఆయన నివసించాడే. సో అతను ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు అనమాట. కచ్చిద్ బుధస్వస్త్యనమీవ ఆస్తే స్వపల్కపుత్రో భగవత్ ప్రపన్నః యః కృష్ణపాదాంకితమార్గపాంసుష్ అచేష్టత ప్రేమ విభిన్న ధైర్య. సో ఎవరి గురించి అడుగుతున్నారంటే అక్రూరుడి గురించి అడుగుతున్నారు. అక్రూర అస్వఫల్క పుత్రుడైన అక్రూరుడు ఎలా ఉన్నాడు? ఆయన బాగానే ఉన్నాడా? ఎందుకంటే అతనిలో ఏ లోపం లేదు. ఎంత శుద్ధాత్మ అంటే ఆయన భగవంతుడు ఎంత సంపూర్ణంగా శరణాగతుడు అంటే ఒకసారి ఎప్పుడైతే బృందావనానికి వెళ్ళాడో కృష్ణ బలరాముడిని తీసుకురావడానికి, అప్పుడు కృష్ణుడి యొక్క పద చిహ్నాలను బృందావనంలో చూసి ఆధ్యాత్మిక స్థాయిలో వెళ్ళిపోయాడు. ఆధ్యాత్మిక భావనలో అష్టసాత్విక విహారాలు వచ్చేసి ఆయన మనస్సు ఈ భౌతిక స్థలంలో లేక ఆయన మనస్సు అంటే ఆయన తల తిరిగి స్పృహ కోల్పోయి అక్కడ బృందావనం యొక్క ధూళిలో పడి దొర్లాడనమాట. ఆనందంలో, ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలిపోయాడే. అటువంటి అక్రూరుడు ఎలా ఉన్నాడు? బాగా ఉన్నాడా? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన కుశలమేనా అని అడుగుతున్నారు అనమాట. సో ఇదన్నమాట ఇక్కడ ఒక మంచి పాయింట్, గోల్డెన్ పాయింట్ అనమాట ఇది. ఇప్పుడు ప్రభుపాల్ వారు చెప్తారు ఇక్కడ మనకు పర్పట్లో. నేను ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో చెప్తాను. కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద యాంటీసెప్టిక్ మెథడ్ ఫర్ కీపింగ్ వన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షియస్ కంటామినేషన్ ఆఫ్ ద మెటీరియల్ క్వాలిటీస్ అని చెప్పారు ఇక్కడ. అంటే ఏంటంటే భగవంతుడిని నిరంతరం మనం చింతించుకోగలిగితే, ప్రతి సమయంలో, ప్రతి పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రతి కార్యంలో ఎలాగైనా మనం భగవంతుడిని స్మరించుకోగలిగితే అదేంటంటే యాంటీసెప్టిక్ అంటే ఇంకా మనకు దేని నుంచి అంటే భౌతిక ఇన్ఫెక్షియస్ కంటామినేషన్స్ ఆఫ్ ద మెటీరియల్ క్వాలిటీస్ అంటే సత్వ రజ తమో గుణాలు, ఈ త్రిగుణాలు, ఈ యొక్క భౌతిక గుణాలు, ఏ రకమైన విషయ వస్తువులు, మాయా, ఇవన్నిటి నుంచి మనం ఇదొక రక్షణ కవచం అన్నమాట. మనకి భగవంతుని చింతన అనేది ఒక రక్షణ కవచం. ఈ ఏ గుణాలు, భౌతిక గుణాలు మనను ఏ రకంగా కూడా మనని అవి ప్రభావితం చేయలేవు ఒకవేళ ఒక భక్తుడు భగవంతుడిని చింతించుకుంటూ ఉంటే. అందుకనే ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవంతుడిని స్మరించుకుంటూనే ఉంటారు. తద్వారా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భగవంతుడి యొక్క సాంగత్యంలో నివసిస్తూ ఉంటారు, భగవంతుడి పైన ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ. తద్వారా ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా వాళ్ళు బతకగలుగుతారు. భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా, భౌతిక ప్రపంచంలో నివసిస్తూ కూడా భౌతిక గుణాల ద్వారా ప్రభావితం కాకుండా వాళ్ళు ఉండగలుగుతారంట. ఇది శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం. అలా అన్నమాట. సో అందుకనే మనకు జీవితంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా సరే, భక్తిలో మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, సరిగ్గా చేస్తున్నాము అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే ఒకటే లైన్ మీరు గుర్తుంచుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అండ్ నెవర్ ఫర్గెట్ కృష్ణ. మనం ఏ కార్యం చేసిన భక్తిలో ఎల్లప్పుడూ మనం కృష్ణుడిని స్మరించుకోగలిగితే, ఇంకా కృష్ణుడిని ఎప్పుడు మర్చిపోలేకపోతే మనం చేస్తున్న భక్తి కార్యం అనేది అది సరిగ్గా చేస్తున్నామని ఇంకేం లేదు. ఒకసారి కొంతమంది ఏవో సేవ చేస్తూ ఉంటారు, అందులో భగవంతుడిని మర్చిపోతారు, గొడవలు పడుతూ ఉంటారు, తప్పులు తీస్తూ ఉంటారు వేరే వాళ్ళవి, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి అవసరం లేదు. సో మనము ఏ కార్యం చేసినా కానీ, భక్తి కార్యము, సేవ కానీ ఏం చేసినా అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం భగవంతుడిని స్మరించుకోగలుగుతున్నామా, భగవంతుడి ధ్యానంలో ఉండగలుగుతున్నామా. సో అందుకే మనము ఎందుకంటామంటే మీరు అన్నిటికన్నా సులువైన మార్గం కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించమంటే అని అంటారు. ఎందుకంటే మీరు హరే కృష్ణ మహామంత్రం జపించారంటే బై డిఫాల్ట్ అది ఏం చేస్తున్నామంటే కృష్ణుడే కదా, కృష్ణుడి నామాన్ని మనము జపిస్తున్నాము, అదే వింటున్నాము, అదే స్మరణ చేస్తున్నాము. అవునా?
అన్నిటికన్నా చాలా సింపుల్ సులువైన విధానం అన్నమాట. లేకపోతే మనం ఏ కార్యం చేసినా మన లక్ష్యం అదే అనమాట. లక్ష్యం ఏంటంటే భగవంతుడిని స్మరించుకోవడం. అలా సో భాగవతం ఎందుకు వింటున్నాం మనం? శ్రీమద్ భాగవతం వినడం ద్వారా మనము ఇప్పుడు మనం ఎలాగైతే బయట ఒక సినిమా చూస్తే ఆ సినిమా గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు డే అంతా, ఎవరితో మాట్లాడినా సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనం భాగవతం గురించి వింటే ఎప్పుడు మనం దినమంతా ఇంకా ఆ రోజంతా నిత్యం భాగవత సేవయ, ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉండొచ్చు ఆ రోజంతా. మళ్ళీ లేకపోతే భగవంతుడిని గురించి మనం వేరే వాళ్ళతో చర్చించుకోవచ్చు. ఆ విషయం గురించి భగవంతుడు మన విషయంలో చర్చా విషయం మన యొక్క స్మరణంలో ఉండగలుగుతాడు. అందుకే మనం భాగవతాన్ని మనము ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ. సో ఈ విషయాన్ని మనకు భాగవతంలో చెప్తారు, ప్రభుపాద వారు కూడా తెలియచేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తద్వారా మనము ఈ యొక్క భౌతిక ప్రభావానికి అతీతంగా బతకొచ్చు అన్నమాట. లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల ద్వారా మనము ప్రభావితమయ్యి మనస్తాపానికి లోనవ్వడం, రకరకాల సమస్యలకు ఎదుర్కొంటూ ఉంటాం మనస్సు స్థాయిలో, శారీరక స్థాయిలో కూడా. అందుకనే చైతన్య మహాప్రభు కూడా స్వయంగా ఆయన జీవితంలో కూడా మీరు చూడొచ్చు. చైతన్య మహాప్రభు ముఖ్యంగా ఇది అంత్యలీలలో వస్తుంది, చైతన్య చరితామృతంలో. ఆయన మొత్తం సంపూర్ణంగా ఆయన లాస్ట్ పార్ట్ చూస్తే లైఫ్లో భగవంతుడు, అప్పుడు చైతన్య మహాప్రభు ఒక భక్తుడి రూపంలో వచ్చినా కానీ ఒక భక్తుడు కానీ ఆయన వివరిస్తున్నాడు. అంటే భగవంతుడిలో ఎంతగా ధ్యానం చేస్తూ, భగవంతుడిలో ఎంత విలీనం అయిపోయిందంటే ఆయన ధ్యానం, ఇంకా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆయన ఇంకా పక్కన ఈ ప్రపంచంలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతాడు సంపూర్ణంగా. అష్టసాత్విక వికారాలను వ్యక్తం చేస్తాడు. సో తద్వారా చాలామంది అక్కడున్న వాళ్ళకి, బయట వాళ్ళకి అర్థం కాదు, ఈయనకి ఏమైంది, ఈయన పిచ్చివాళ్ళ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని కూడా కొంతమంది అనుకుంటారు బయట వాళ్ళు. భక్తులకు తెలుసు ఆయన భగవత్ చింతనలో సంపూర్ణంగా మునిగి ఆయన అష్టసాత్విక వికారాలను వ్యక్తం చేస్తున్నాడని. సో ఆ విషయాల్ని కూడా మనము చైతన్య మహాప్రభు యొక్క జీవన చరిత్రలో చూడవచ్చు అన్నమాట. సో అలా అక్రూరుడు కూడా ఒక సమయంలో ఆ స్థాయిలో మునిగిపోయి అలా బృందావనంలో ఆ యొక్క ధూళిని, భగవంతుడి యొక్క పద చిహ్నాలని చూసి బృందావన ధూళిలో పడి పోయాడే, అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు అని. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, 2-3 అది చూసుకొని ముగిద్దామంట. కచిచ్చివం దేవక భోజపుత్ర్య విష్ణు ప్రజాయా ఇవ దేవమాతుః యా వైస్వగర్భేన దధార దేవం త్రయీయతా యజ్ఞవితానమర్థం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ దేవకి గురించి అడుగుతున్నారు. దేవకి ఎలా ఉంది? ఆమె గర్భంలోనే కదా కృష్ణుడు జన్మించింది. ఆ దేవకి గర్భంలో కృష్ణుడు జన్మించాడు. ఎలాగైతే వేదాల గర్భంలో కృష్ణుడు ఉంటాడో, అంటే వేదాల యొక్క సారం కృష్ణుడు, అలాగే దేవకి గర్భంలో ఆ వేదాల సారమైన కృష్ణుడే ఇక్కడ జన్మించాడు ఆమెకి. సో ఆమె ఎంతో భాగం చేసుకుంది, ఎలాగైతే ఒక దేవతల యొక్క తల్లియో అలా ఆమెలాగా. సో మరి ఇక్కడ దేవకిని వేదాలతో పోల్చి చూస్తే భగవంతుడిని, వేదాల యొక్క సారం అదే భగవంతుడు కృష్ణుడిని చెప్తున్నారనమాట ఆ విధంగా. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. దేవకి గురించి ఆమె కుశలమేనా అని అడుగుతున్నారు ఇప్పుడు ఉద్ధవుడికి. సో ముఖ్యంగా ఈ అష్టసాత్విక వికారం భగవత్ చింతన ద్వారా వచ్చేది ఇదంతా చాలా ఉన్నతమైన స్థాయి అనమాట. మొత్తం శుద్ధ భక్తులు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఇమిటేట్ చేయకూడదు, అంటే దాన్ని ఇమిటేట్ చేయకూడదు అనమాట, దాన్ని నకలు చేయకూడదు, అది తప్పు. సో మనం ఆ స్థాయిలో లేం, కానీ మనం ప్రయత్నించవలసింది ఏంటంటే మనం అనుసరించాలి, అనుకరించకూడదు. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం, అనుసరించడం అంటే ఫాలో అవడం అంటే ఓహో దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఎలాగైనా సరే మనం ఏ కార్యాలు చేస్తూ, అన్ని కార్యాలు చేస్తూ అయినా సరే, ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, మా మనుస్మర యుద్ధం చేసుకుంటూ నన్ను స్మరించుకుంటే చాలు, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు చేసే కార్యం. సో ఆ విధంగా మనను భగవంతుడిని స్మరించుకుంటూ మనం ఏ కార్యాలు చేసినా సరే, ఇంకా భక్తి కార్యాలు చేస్తే డైరెక్ట్గా మనం భగవంతుడిని ఇంకా బాగా స్మరించుకోవచ్చు. అది ముఖ్యమైన విషయం. మనము గుర్తుంచుకొని మనం ఎలాగైనా భగవంతుడిని ఎంత వీలైతే అంత స్మరించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అది మనం నేర్చుకునే శిక్షణ. సో నెక్స్ట్ వచ్చేసి అపి స్విదాస్తే భగవాన్ సుకంబో యః సాత్వతాం కామదుగో నిరుద్ధః యం ఆమనంతే స్మహి శబ్దయోనిం మనోమయం సత్వతురీయ తత్వం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను
ఆ అనిరుద్ధుడి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన బాగానే ఉన్నాడా, కుశలమేనా? ఎందుకంటే శుద్ధ భక్తుల అందరి ఇచ్చల్ని పూర్తి చేసే అనిరుద్ధుడు, ఎందుకంటే ఆయన నుంచే ఋగ్వేద కూడా పుట్టుకొచ్చింది అనే విషయాన్ని మనకు శాస్త్రాలు చెప్తున్నాయే. ఆయన మనస్సు యొక్క సృష్టికర్త. ఇంకా భగవంతుడు విష్ణు యొక్క ఆది చతుర్భుజలో 4th ప్లానరీ ఎక్స్పాన్షన్, 4వ అవతారం, ఆయన ఎలా ఉన్నాడు? సో అనిరుద్ధుడు గురించి అడుగుతున్నారు అనమాట. సో ఆది చతుర్భుజ అంటే ఎవరు? బలదేవుడి నుంచి ఉత్పన్నమవుతాం. ఫస్ట్ కృష్ణుడి నుంచి బలదేవుడు వస్తాడు, బలదేవుడి నుంచి ఆది చతుర్భుజ, 2 సార్లు వస్తుంది చతుర్భుజ. సో ఆది చతుర్భుజలో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ, అందులో అనిరుద్ధ ఇప్పుడు ఇక్కడ జన్మించాడు కదా కృష్ణుడికి. సో వంశంలో ఆయన ఎలా ఉన్నాడు అనేసి అడుగుతున్నారనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే విష్ణు తత్వలు, అవునా? మనం చూస్తున్నాం వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో విష్ణుతత్వాలు, ఎన్నో. వీళ్ళందరూ ఒక సమానమైన విష్ణుతత్వలే, సమానమైన శక్తి వాళ్ళే. కానీ వివిధ రకాల అవతారాలు, వివిధ రకాల అవతారాల్లో భగవంతుడు వివిధ రకాల అవతారకు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కార్యం చేస్తూ ఉంటారు అనమాట. ఎలాగైతే ఇక్కడ అనిరుద్ధుడు మనస్సుకి అధిపతి, ఆయన మనస్సుని కంట్రోల్ చేస్తారు, అంటే మైండ్, క్రియేటర్ ఆఫ్ మైండ్, సృష్టికర్త. సో ఎలాగైతే అలా భగవంతుడు వివిధ అవతారాల ద్వారా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. రాముడు కూడా అవతరించినప్పుడు ఈ నలుగురు అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా అవతరించారు అని మనం తెలుసుకుంటాము. అలాగే రాముడు వాసుదేవుని రాముడిగా అవతరించాడనమాట. సో ఆ విధంగా కూడా మనకు తెలుస్తుందన్నమాట. సో అలాగే అనిరుద్ధుడి నుంచి ఎలా ఋగ్వేద అనేది ఉత్పన్నమైంది అనే విషయాన్ని కూడా మార్కండే పురాణంలో ఇచ్చారని మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. అలాగే ద్వారకలో ఉన్న కృష్ణ ఎవరు అంటే ఈ ఆది చతుర్భుజలోంచి వాసుదేవ అవతారమే ద్వారకా కృష్ణ. సో ఎందుకంటే అసలైన కృష్ణ ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడు, ఆయన బృందావనం వదిలి ఎప్పుడు వెళ్ళడు అసలైన కృష్ణ. సో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు కూడా ఓన్లీ బృందావనంలోనే వస్తాడు, ఆయన బృందావనంలోనే ఉంటాడు, అలా అన్నమాట. సో అది మనకి ఇప్పుడు కనిపించదు మన కళ్ళకి, ఎందుకంటే మనం శుద్ధ భక్తులం కాదు కనుక. కానీ కొంతమంది శుద్ధ భక్తులు ఆయన దర్శించుకోగలరు, అదనమాట. సో నెక్స్ట్ మనం ఇంకా లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. అపి స్విదన్యే చ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజచారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య. సో ఇంకేం అడుగుతున్నారంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కుటుంబవాసులు, కృష్ణుడు యొక్క సంతానం, మిగతా వాళ్ళందరూ హృదిక, చారుదేష్ణ, గద, ఇంకా సత్యభామ యొక్క పుత్రుడు, వీళ్ళందరూ కృష్ణుడినే వాళ్ళ జీవితంగా కృష్ణుడు చూపించిన దారిలోనే జీవితాన్ని నడుస్తూ ఉంటారే, నడిపిస్తూ ఉంటారే. మరి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరూ బాగానైనా ఉన్నారా, కుశలమేనా అని. సో ఇలా ఇప్పటివరకు యదువంశీయులందరి గురించి కుశల ప్రశ్నలు అడిగారు. ఎవరు? విదురుడు ఉద్ధవుడికి, అవునా? సో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా ప్రశ్నలు అయిపోలేదు. ఇప్పుడే ఉద్ధవుడు సమాధానం ఇవ్వలేడు, ఎందుకంటే ఇంకా ప్రశ్నలు అయిపోలేదు. నెక్స్ట్ వచ్చే ప్రశ్నలు వచ్చేసి కురువంశం గురించి ఉంటాయి. ఈ కురువంశం గురించి అందరి గురించి ఇప్పుడు మళ్ళీ విస్తృతంగా అడుగుతారు. అది 36వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది, అది రేపు చూద్దామంట. దాని ద్వారా ఈ యొక్క అధ్యాయం ప్రశ్నలు, విదురుడి యొక్క ప్రశ్నలు అనుకున్నాం కదా, ఈ ప్రశ్నలు ఏంటో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూసాము, రేపు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇంతమంది గురించి అడుగుతున్నారు. తప్పకుండా ఉద్ధవుడు స్మరించుకొని ఆయన కొద్దిగా ఉత్తరం జవాబు అనేది ఇస్తాడు. అది నెక్స్ట్ 2-3 అధ్యాయాల్లో మనం చూస్తామన్నమాట. సో అనేక కృష్ణుడి సంబంధిత విషయాలు, లీలలు కూడా చర్చించుకోబోతున్నాం. అంటే కృష్ణ లీలలు ఇక్కడ కూడా వస్తాయి. అంటే ప్రతి స్కందంలో ఒక దగ్గర కృష్ణుడి లీలలు, భగవంతుడి లీలలు వస్తాయి. సో ఇక్కడ అంటే లేకపోతే భగవంతుడి యొక్క అవతారం లీలలు వస్తాయన్నమాట. ఇక్కడ కూడా ఈ నెక్స్ట్ ఈ ఫస్ట్ 4 చాప్టర్స్లో కృష్ణుడి గురించి చర్చ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్ని తత్వాలు ఏమైనా అర్థం కాకపోతే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము కృష్ణుడికి భక్తి చేసుకోవాలి, హరే కృష్ణ జపం చేసుకోవాలి, సేవ చేసుకోవాలి అని. సో మీరు ఎంత వీలైతే అంత. మనకి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనకి మెల్లిమెల్లిగా భాగవతంలో క్లియర్ అవుతూ ఉంటాయి, ఇంకా చాలా విషయాలు, చాలా లీలలు మనం చర్చించుకుంటాం ముందు. సో అప్పుడు మనం చూద్దామంట వివరంగా. సో అప్పటి వరకు సెలవు మీ అందరికీ. ఈరోజుకి ఇక్కడే మనం సెలవు తీసుకుంటాను. సో మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. దండప్రణామాలు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.